విందాం, చిన్న మాట చదువుకుందాం. అపోస్తలుడైన యోహాను భక్తుడు వ్రాసినటువంటి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19 మరియు 20 వచన భాగాలు చదువుతానండి, చూడండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నమాట ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఆదివారం తర్వాత మరలా ప్రభువా మీ సన్నిధికి కరణలు కూడుకులో కూడుకునే దాని కొరకు ఈ అత్యవసరమైన ప్రార్థనా సమావేశం ప్రతి బుధవారం జరిగేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అత్యవసరతతో కూడినటువంటి ప్రార్థన కొరకు ఇది ఈనాడు అవసరం. ఒకనాడు ఇశ్రాయేలీయులు 2 తలంపుల మధ్య తడబడినప్పుడు ఇశ్రాయేలు జనాంగమునకు ఏది అవసరమో ఆ గ్రహింపు శక్తి ఏలియాకు ఆనాడిచ్చారు ఆయన. మిగతా భక్తులందరూ తమ తమ పనుల్లో, పరిచర్యల్లో, మంచి పనుల్లో భక్తిగా ఉన్నాం, భక్తే చేస్తున్నాం అనుకుంటూ బిజీగా ఉంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి నష్టానికి కారణమైనటువంటి సందర్భానికి పరిష్కారం ఏంటి? అక్కడ నష్టం ఉన్నదని గ్రహించే విధంగా కన్నులు తెరవజేసి పరిష్కారమైనటువంటి మార్గాన్ని చూపించి ఏలియాను ఆ కాలమందు నాయన మీ చేతి పనిముట్టుగా దేవుని నోరుగా మీరు వాడుకున్నారు. అలాగే ఇప్పుడు కాలం కూడా గమనిస్తే ఏలియాల సమూహమే అవసరం నాయన ఈనాడు. ఎందుకంటే ప్రపంచమంతా గందరగోళ స్థితిలో సిద్ధాంత విరుద్ధమైనటువంటి బోధల చేత కకావికలమై వందల వేల తలంపుల మధ్య క్రీస్తు సంఘం తడబడుతూ ఉండగా ఏలియాల సమూహమే అవసరం కనుక ఈనాడు కూడా ఒక నాయకుడిని ఏలియా మీద ఉన్న అదే అభిషేకాన్ని పంపి ఇప్పుడున్న అవసరతను తెలియజేసి ప్రజాబాహుల్యంలోనికి, క్రైస్తవ సమాజంలోనికి ఈ అవసరతను విడుదల చేయగా ఎందుకు పనికిరాని వారమైన మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు, ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చారు. ఆ ప్రార్థన కొన్ని దశాబ్దాల కాలంగా చేస్తూ ఉండగా ఎన్నో కార్యాలు చేశారు ఆయన. ఒకవైపు మీరు దిగొచ్చి కార్యాలు చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఇంకా ఉధృతంగా వాడి పని కూడా దుష్టుడు చేస్తూ ఉన్నాడు. వాడు చేసేటటువంటి ఉధృతమైన పనులలో క్రియాశీలకంగా పనిచేయాల్సినటువంటి వారి మీద కూడా దాడి చేస్తూ ఉన్నాడు. ఇటువంటి తరుణంలో మేము మా వంతు జాగ్రత్తను కలిగి ఉండి ఇతరులను మరి వారికి అవసరమైన అత్యవసర సమాచారాన్ని తెలియజేసే సాధనాలుగా ఏది చేయాలన్నా దానికంటే ముందు ప్రభువా మీ సన్నిధిలో మొరపెట్టే దాని కొరకు, ప్రార్థించే దాని కొరకు మమ్మల్ని సంధించండి, సిద్ధపరచండి. ఈ సమయంలో అవసరమైన కొద్ది మాటలను గ్రహించి ప్రార్థన కొరకు ఉపక్రమం చేయమని మీ పాదాలు బట్టి బ్రతిమలాడి సహాయం కోరుతూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన భాగములో 5:19 మాట
మనము దేవుని సంబంధుల మరియు మనం ఎవరమంటండి? ఈ మనమనే వారు ఇప్పుడు ఎవరు అవుతారు చెప్పండి? దానికి అక్కడే జవాబు ఉన్నది. ఒక రాజుగారికి 2 భార్యలు ఉన్నారు. అదేంటో చిన్నావిడ కంటే పెద్ద ఆవిడ పొట్టుగా ఉంటుంది అని అంటే, అప్పుడు రెండో అమ్మాయి రాణిగారు పొడుగ్గా ఉన్నారని. ఇక్కడ కూడా అదే జవాబు. లోకమంతయు దుష్టుని యందున్నదని అన్నారు. లోకమంత ఎందులో ఉన్నదట? దుష్టుని యందు, దుష్టుడైన సాతాను యొక్క ఆధీనంలో, ఆధిపత్యం కింద, వాడి తాలూకా ఆధీనంలో ఉండి వాడి చెప్పు చేతుల్లో బ్రతుకుతుందంట. ఏందది? యేసయ్య కూడా అన్నారు యోహాను సువార్తలో, ఈ లోకాధికారి వచ్చున్నాడు, వాటితో మనకేం పని, రండి. వానికేదో జడిసి కాదు కానీ వాడున్న స్థలంలో మనకేదో కొంత చెత్త, పనికిరాంది, ప్రయోజనం లేదు సామెత ఉంటుంది. ఆ చెత్తలో రాయడం ఎందుకు, తొలి తర్వాత కొడుకోవడం ఎందుకు అంటారు. మన మాదా మనం జాగ్రత్తగా అడుగులు వేసుకొని, లేకపోతే వెహికల్ వెళ్ళేవాడు కాదు, ప్రక్క నుంచి వెళ్ళిపోయి మన పడు, మన బట్టలు పాడవు, పడుకునే పరిస్థితి కూడా ఉండదు. కనుక వాడు చెత్త, ఇంక వాడితో మనకెందుకు రండి అని తన శిష్యులు వేసుకొని వేసేయాలి. కానీ అక్కడ విషయం చెప్పారు. వాడెవడంట? అడ్డుగోలుగా ఈ లోకాధికారి అయ్యాడు. అడ్డుగోలుగా లోకాధికారి అయ్యాడు. ఈ లోకం మొత్తం వెళ్ళిపోయి ఇప్పుడు ఎవడ ఆధీనంలో ఉన్నది? ఆ లోకము అంతా ఆధీనంలో ఉంటే ఇప్పుడు సత్య సంబంధులు ఎవరైతే సత్యదేవునితో సమాధానపడి ఈ దుష్టుడైనటువంటి సాతాను అధికారం నుంచి, ఆధీనంలో నుంచి వాడికి కొలువు చేయకుండా విడిపింపబడిన వారు ఎవరైనా, యేసు నా రక్షకుడు అన్న వారందరూ కూడా ఇప్పుడు ఏ సంబంధులు? మనము దేవుని సంబంధులము. మనం ఎవరి సంబంధులము అంటే సత్య సంబంధులను ఎందుకన్నానంటే ముందుకు వెళ్ళాక అనిపిస్తుంది. అంటే 2 వర్గాలు ఈ లోకంలో ఉన్నవి. దేవుని సంబంధులు, మిగతాది దుష్టులలో ఉన్నటువంటి లోకం అని ప్రియులారా ఆ ఫుట్నోట్లో అన్నారు. లోకమంతయు దుష్టుని యందున్నదనియు అంటే పడి ఉన్నదని. అంటే పడి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇందాక అన్నాను, వాడు ఏం చెప్తే అది చేయడం తప్ప వ్యతిరేకించి తిరుగుబాటు చేసి అలా కాదు అనే అవకాశం లేదనంటే, ఏ స్థితిలో పడగొట్టాడో అందులోనే మనుగడ ముందుకెళ్ళాలి. ఇంకంతే. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కొన్ని అలవాట్లు లోకంలో కొంతమందికి ఉంటాయి. వాళ్ళకి ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని టీవీ ప్రోగ్రాంలు ఎక్కించినా అవన్నీ గాలికి పోవడమే తప్ప వాటిలోనే ఆ వ్యక్తి నడుస్తాడు. ఏమండి? ఆ పడిపోవడం అంటే అర్థం ఏంటంటే బయటపడలేని, లేవలేని, మార్పు చెందలేని పరిస్థితి. తర్వాత 20వ వచనంకి వచ్చాక అంటున్నారు, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మొదటి విషయం అన్నారు, మనము దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులము అయి ఉంటే గింటే. ఎవరు వీరన్నాను? రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం పొంది దేవుని ఇంట్లోనికి వచ్చిన వారు. వారి మీద దేవునికి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి? మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని. రక్షణ పొందిన వారు ఎరగవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉన్నది.
నువ్వు రక్షణ పొంది దేవుని ఇంట్లోకి ఎప్పుడు వచ్చావో ఆ తర్వాత నీ దైనందిన పారంపర్య భక్తి సాధనలో ప్రతినిత్యం ఎరుగవలసిన సంగతి ఒకటి ఉన్నది. ఏంటరగాలి? సత్యవంతుని తెలుసుకోవాలి, సత్యవంతుని గురించి నేర్చుకోవాలి. రక్షణ దినము నాడు పాపమని గ్రహించావు, రక్షణ మార్గం కొరకు ఆయన రక్తాన్ని ఆశ్రయించావు. జస్ట్ దుష్టుని యొక్క ఆధీనంలో నుంచి దేవుని ఇంట్లోనికి వచ్చావు. జస్ట్ అంతే, ఒక అడుగు అటు నుంచి ఇటు పడింది, ఇంకంతే. ఆ తర్వాత నుంచి వేసే ప్రతి అడుగులో ప్రతినిత్యం మనం ఏం ఎరగవలనని, సత్యవంతుని ఎరగవలనని, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని అసలు ఎరిగినటువంటి స్థితి మనకున్నదా? ఎరిగి ఉంటే మన తాపత్రయం ఏమై ఉండాలో తెలుసా? ఆ సత్యవంతుని గురించి నేను తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని నేను నేర్చుకోవాలి, ఆ సత్యానికి నేను కట్టుబడి బ్రతకాలి. ఆయన వస్తూ అదే అన్నారు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అనంటే 3 ముక్కలతో పోలేదు. అది సత్యమై ఉన్న ఆయన ఏంటి, ఆ సత్యము తాలూకా అసలు సంగతి ఏంటి, ఆ సర్వసత్యమును కూర్చున్నటువంటి వివరణ ఏంటి, అది తెలియజెప్పేటటువంటి ప్రయత్నమేమో యేసయ్య చేస్తున్నారు. ఆయన వెళ్ళి లైక్ ఏ సేమ్ కంఫర్ట్ అనబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి, అందుకే పరిశుద్ధాత్మని గురించి యేసయ్య చెప్తే ఏమన్నారు? మరి ఒక ఆదరణ కర్త. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు పోస్ట్లో ఒక వ్యక్తిని మరొక ఆఫీసర్ గారు వస్తారంటే అంతకుముందు ఉన్న ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఆఫీసరే, ట్రాన్స్ఫర్ అయ్యో లేకపోతే రిటైర్ అయ్యో ఆయన వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ వచ్చేది కూడా అలాంటి ఆఫీసరే. ఆయన ఈ ఫైల్లే మూవ్ చేస్తాడు, ఈ పనిలోనే ఉంటాడు. పని అదే, వ్యక్తి మేనేజ్ చేస్తాడు. యేసయ్య ఉండి కంఫర్ట్ ఇచ్చిన, యేసయ్య తర్వాత మరి ఒక ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుడు పంపించిన మన జీవితాలలో జరగాల్సిన పని ఏంటి? సత్యవంతుని ఎరుగవలెనని, సత్యవంతుని ఎరుగవలెనని. అంటే ఎవరు ఎరుగుతారో తెలుసా? దాన్ని గురించి అవసరమైనటువంటి ఆ వివేకాన్ని రక్షణ దినము నాడిచ్చి, ఆ వివేకముతో దేవుని పాదాలు పట్టుకొని, నాకు తెలియచేయండి నాయన, నాకు వివరించండి, నేను నేర్చుకుంటాను, నాకు ఆశ ఉన్నది, నాకు కోరుకున్నది అని ఎవరు తహతహలాడుతారో అది దావీదు భక్తులకు ఉన్నది. చాలామంది సమూహమైన భక్తులు, కొద్దిమంది భక్తులకు ఆ తహతహ ఉన్నది అని చెబుతూ కిందకు వచ్చాక అంటున్నారు, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ముందేమో దేవుని సంబంధులము. ఈ దేవుని సంబంధులు గ్రహించినా గ్రహించకపోయినా ఏ సంబంధులు వీరు? సత్య సంబంధులు. 19లో దేవుని సంబంధులు, 20వ వచనంలో సత్య సంబంధులు. అంటే ఏంటి ప్రభు అంటే, అది నేర్పించే పని బాప్టిజం తర్వాత చేస్తున్నాను అన్నాడు. ఆయన ఏమన్నారు? ఆ సత్యము మీకు తెలియజేసి నేర్పించే దాని కొరకు నేను ఉపక్రమిస్తున్నాను, కనుకనే మీరు కూడా ఎందులో ఉన్నారు? సత్యవంతులు ఎందున్నారు అని చెబుతూ, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై. ఇక్కడ మళ్ళీ 2 వివరణలు ఇచ్చారు. ఆయన దేవుడు, ఆయన నిత్య జీవం ఎప్పుడు దొరుకుతుంది? రక్షణ నాడు. ఆయన దేవుడు, ఆ నిత్య జీవం ఇచ్చిన ఆయనేమో సత్యమును గూర్చి కూడా మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నారు. సత్య సంబంధులు మన పేరు కలిగి ఉండడం కాదు,
ఆ సత్యములో ప్రతిష్ఠింపబడిన వారముగా, సత్యం పక్షంగా పోరాడేటటువంటి వారముగా, ఆ సత్యం పక్షంగా నా బాధ్యత ఎంతవరకు నేనేం చేయాలి అని ఎవరు బాధ్యతను వారు గుర్తెరుగునట్లుగాను. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందమ్మా. మనము దేవుని సంబంధం. ఈ దేవుని సంబంధంలో మళ్ళీ ఏమని పిలుస్తున్నారు? సత్య సంబంధులు. ఎందుకు సత్య సంబంధులం అంటే మనం వెళ్ళిందే సత్యవంతుల్లోనికి వెళ్ళాము. ఆ సత్యమై ఉన్న ఆయన ఎవరు? మన రక్షకుడైన యేసయ్య. ఆయన ఉండినప్పుడు అదే నేర్పించే ప్రయత్నం చేశారు. ఆయన వెళ్ళినా అదే ఏర్పాటు చేశారు. ఆ ముఖ్యమైనటువంటి పని క్రీస్తు సంఘానికి నేర్పించే దాని కొరకే మన మీద ప్రత్యేక శ్రద్ధ ఎవరు పెట్టారు? దేవుడు. ఎందుకు పెట్టారు చెప్పండి? లోకము దుష్టుని యందు ఉండింది. ఈ లోకాన్ని దుష్టుడు మొత్తం అబద్ధాల మీద కట్టాడు. దుష్టుని యందున్న లోకమంతా అబద్ధపు పునాదుల మీద బ్రతుకుతుంది. అసత్యం మీద, అబద్ధాల మీద బ్రతుకుతుంది. మనకు సత్యం నేర్పించకపోతే, సత్యమై ఉన్న దేవుని గురించి మనం వివరించకపోతే, వాడు ఎప్పుడైనా మనల్ని ఏం చేసే ప్రమాదం ఉన్నది? సత్యము నుంచి తొలగించే ప్రమాదం, రక్షణ నుంచి బయటకు లాగేసే ప్రమాదం, సత్యవంతుడైనటువంటి దేవుని సంబంధి కాకుండా పోయే ప్రమాదం. మొదటికే ప్రమాదం ఉన్నది. అలా కాకుండా ఆరోగ్యంగా బాగా ప్రయాణంలో దేవుణ్ణి సంతోషపెట్టి మనం సంతోషపడుతూ సాగాలంటే ప్రతినిత్యం మనము ఏమి ఎరిగిన వారమై ఉండాలి? సత్యవంతుని అందుండి సత్యముని ఎరిగిన వారమై ఉంటే మనము బాగుండడమే కాదు, మనకు కలిగిన సత్యమును బట్టి అబద్ధాల్లో ఉన్నవారిని సత్యములోనికి, వెలుగులోనికి, స్పష్టతలోనికి నడిపించేటటువంటి ప్రముఖులముగా మారిపోతాం. అంటే మనకు నేర్పిస్తూనే ఇంకొకరికి నేర్పించేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తున్నారు. మనకు నేర్పించి మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూనే మన ద్వారా తన పనిని జరిగించుకునే విధంగా జతపని వారిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఒక విషయం మన ముందుకు వచ్చింది. ఏంటో తెలుసా? మనలను ఆయన చేసే తన పనిలో జతపని వారుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నారు. ఇక్కడే మనం ఒక్కసారి సింహావలోకనం లోపలికి వెళ్ళి వెనక్కి తిరిగి ఒకసారి చూస్తే, బాప్తిసం పొంది 8 సంవత్సరాలు అయింది, ఎన్ని నేర్చుకున్నాం, ఎంతవరకు సమంజసంగా ఉన్నాం, మనకు తెలిసినటువంటి ఈ సత్యాన్ని ఎంతవరకు ఎంతమందికి మనం తెలియజేశాం, మన ద్వారా మందికి మేలు ఉపకారం కలిగింది అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఒకవేళ ఆ మంచి సాక్ష్యం కలిగిన వారంగా ఉంటే చాలా సంతోషం. దేవుడు తన బిడ్డల ద్వారా ఈ కార్యం జరిగించారు కనుక వారు బహుమానములకు పాత్రలు అవుతారు. ఒకవేళ లేదనుకోండి, ఇలాగే బ్రతికేస్తాం. ఏదో వచ్చాం, వెళ్ళాం, తోచింది ఏదో ఇచ్చాం, చేసిన ప్రార్థన ఏదో చేసాం, మాకు నచ్చినప్పుడు నచ్చినట్లుగా, నచ్చినప్పుడు నచ్చినట్లుగా, ఏదో అలాగే ఏదో లేండి మాలోకంగా అనే విధానంలో ఒకవేళ భక్తి చేశామనుకోండి, దేవుడు అనుకున్న ఎక్స్పెక్టేషన్కి మనం అందట్లేదు కనుక మనం ఎవరు సంతోషపెట్టలేము. ఆయన సంతోషపెట్టలేని స్థితి మనకుంటే ఎవరికి నష్టం? మనము బాగుపడి దేవుడే సంతోషించే అభివృద్ధి పదం వైపు మనం నడవాలంటే టోటల్ విషయం దేవుని సంబంధమైన నీవు సత్య సంబంధమైన సత్యం అయి ఉన్నటువంటి యేసుని ఎరిగినందు చేత నేర్చుకున్న సత్యమునకు పట్టుబడి కొంతమందినైనా దేవుని దగ్గర నడిపించే సాధనమై ఉంటే నువ్వు దేవుని పనిలో కూడా జత పనిద వాడవు, దానవు అయి ఉంటావు. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత
ఇక్కడ రెండు విషయాలన్నా. మొదటిది, ఆయన నిత్య జీవము మాత్రమే కాదు, ఆయన సత్యవంతుడు. నిత్య జీవము పొందాలంటే ఎన్నెన్నో వివరణలో ఒక వివరణ. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయం 3. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అక్కడ తెలిసింది ఒకటే, రక్షకుడైన యేసయ్య తెలిసారు. ఆయన పంపించినటువంటి ఆ తండ్రి ఎంత త్యాగముతో ఈ లోకానికి ఒక్కగానొక్క కొడుకునిచ్చారు. ఆయన నా కొరకు తన కుమారుడు ప్రాణం పెట్టారు అని ఎరగడమే అంటే రక్షణ పొందడం. దానినే అదే యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 14, చిన్న పిల్లలారా అంటే ఎవరు వీళ్ళు? 12 చదువుదాం. ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయిచున్నాను. ఇది ప్రారంభ కార్యం మన జీవితాలు, ప్రతి విశ్వాస జీవితంలో. ఏంటది? పాపములు క్షమింపబడట. 32వ కీర్తన అనే అనుభవం. ఆ 12:14 ఏమన్నారు? ఎవరైతే పాపములు క్షమింపబడిన చిన్నపిల్లలుగా పిలువబడ్డారో మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు, అంటే రక్షణ ప్రారంభపు అనుభవము అద్వితీయుడైన సత్యదేవుని ఎరిగి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య. ఇలాగ రక్షణ పొంది ప్రయాణము చేస్తున్నటువంటి విశ్వాసుల జీవితాల్లో ప్రతినిత్యం దేవుడు ఏం కోరుతున్నారన్నాను? సత్యమని ఎరగాలి. సత్యవంతులందు ఉన్నామని ఆగిపోవడం కాదు, తెలుసుకోవాలి, ఎరగాలి అని తహతహలాడేది ఎవరు? యేసయ్య. ఆయన ఉన్నటువంటి కాలంలోనే ఒక చిన్న ఉద్దేశాన్ని ఒకసారి తీసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6 నుంచి నేను చదువుతాను. చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు. 7, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగు ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఈ సంగతులు ఎవరికి చెప్తున్నారు? తన శిష్యులకు. మొదటి విషయం ఏంటి? నేనే మార్గం సత్యం. నువ్వు రక్షణ పొందాలి, పాపాల నుంచి విడిపించబడాలి, పరలోక ప్రయాణం చేయాలంటే ఎక్కాల్సిన మొదటి మెట్టు ఇదే. నాలోంచి ప్రయాణం ముందుకు వెళ్ళాలి అని చెబుతూ తర్వాత మాట ఏమన్నా రేట్లో, నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని. ఎప్పటి నుంచి ఎప్పుడైతే నువ్వు యేసయ్యలోకి వచ్చావో ఆ దినం మొదలుకొని తండ్రిని మీరు ఎరుగుదురు, తండ్రినే మీరు చూచి ఉన్నారు అని సందేశాలు యేసయ్య చెప్తున్నారబ్బా. ఎవరికి? శిష్యులకు. యేసయ్యను వెంబడించి సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తున్నటువంటి శిష్యులకి సందేశం చెప్తే ఆ సందేశంలో ఏమున్నది? నన్ను చూస్తే మీరు ఎవరిని చూసినట్లు, ఇంకా కొత్తగా మళ్ళీ తండ్రిని చూపించేది ఏం లేదు. ఆయన నన్ను చూస్తే మీకు మొత్తం అది అంటే అర్థం ఏంటి? తండ్రి అయిన దేవుడు చూడాలంటే ఇంక వేరే ఏ అవసరం లేదు బాబు, నన్ను చూస్తే మీకు ఆ ప్రత్యక్షత. ఈ సందేశం చెప్పిన తర్వాత నెక్స్ట్ మాట చూద్దామా? అప్పుడు ఫిలిప్పు ఎప్పుడు ఇది వినిన తర్వాత అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచు,
మాకంతే చాలని ఆయనతో చెప్పగా, అంటే ముందు చెప్పిన సందేశం ఏమైనట్లు? ముందు చెప్పిన సందేశం ఏమైంది? తర్వాత యేసు అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఇంకా ముందుకెళ్తే విషయాలు ఉన్నవి. అంటే యేసయ్యతో ఈ 3.5 సంవత్సరాల ప్రయాణంలో ప్రతినిత్యం యేసయ్య ఎన్నెన్నో నేర్పిస్తున్నారు, ఎన్నో సత్యాలు తెలియజేస్తున్నారు, ఎన్నో సంగతులు నేర్పిస్తున్నారు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి? నన్ను చూస్తే నువ్వు ఎవరు ఎరిగి ఉన్నావు అని మనం మూలవాక్యం 20 అదే చదువుకున్నాం. సత్యవంతుని ఎరుగవలనని యేసయ్య వచ్చి ఏమి చేశాను? ఆయన తెలియపరిచే పని ఆయన చేశారు. ఆయన వెళ్ళారు, అనదర్ కంఫర్ట్ను పంపించారు. ఆయన వచ్చి కూడా సత్యవంతుని ఎరగండి బాబు అని దేవుడు ప్రాకులాడుతున్నారు. యేసయ్య బ్రతికి ఉన్న దినాల్లో కూడా శిష్యులకి ఏం చెప్తున్నారు? నన్ను చూస్తే, నాతో సహవాసం చేస్తే, నన్ను గ్రహిస్తే మీరు ఎవరిని అర్థం చేసుకుంటారు, ఎవరిని చూస్తారు? ఇంకెవరు కూర్చున్నటువంటి వెతుకులాటకి మీకు అవసరం లేదు. అంటే యేసయ్య తన సత్యమును చెప్పే ప్రయత్నం శిష్యులకు చేస్తున్నప్పటికీ ఫిలిప్పు గారిలో ఎటువంటి ప్రశ్న ఉత్పన్నమైందో 100 కొలది 10 కొలది సందేశాలు మనం వింటూ ఉన్నా ఆ సత్యవంతుని గురించి, సత్యాన్ని గురించి, సర్వసత్యమును గురించి సంగతులు మనం వింటూ ఉన్నా గ్రహింపు శక్తి ఒకవేళ లేకపోతే ఫిలిప్పు లాంటి ప్రశ్నలే మనం వేస్తాం. ఫిలిప్పు గారు లాంటి ప్రశ్నలు అంటే ఇప్పుడు నేను చెప్పే సంగతి ఏంటో తెలుసా? రక్షణ పొందాము, సత్యవంతుని అందున్నాము అనే మాటలు చదువుకొని సమర్థించుకోకుండా ఒకవేళ ఉంటే, అవును ప్రభువా నిన్ను చూసాం, ఇంకా తండ్రిని చూసేదేంటి, మిమ్మల్ని చూస్తే ఆయనే కనిపిస్తున్నారు అనే ప్రత్యక్షత కలిగిన వాడు సత్యవంతుని అంటున్నాడు. ఎన్ని సందేశాలు సంగతులు విన్నా ఆ సత్యవంతుని గ్రహించలేనటువంటి స్థితి ఉన్నది అనుకోండి, ఇంకా మన కన్నులు ఏం కాలేదండి, తెరవబడ లేదు. ఉదాహరణకు ఇంకొక మాట కూడా, లూకా సువార్త 24వ అధ్యాయం 44 నుంచి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో. ఎమ్మాయి గ్రామమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యంలో శిష్యులతోనూ దూరంగా ఉండి వెంబడించిన వారితోనూ ఎన్నో విషయాలు చెప్పి లాస్ట్ కాదు కీర్తనలో చెప్పాను కదా, ప్రవక్తల గ్రంథాలు తెలియజేశాను కదా, ధర్మశాస్త్రం గురించి చెప్పాను కదా, నేను సజీవునుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ సంగతులన్నీ చెప్పాను కదా. మరి ఆ శిలువ యజ్ఞం మీకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదని మాకు అర్థమైంది. ఈయన ఏదో చేస్తాడు, ఏదో జరుగుతుందన్న అనుకున్నాం, కానీ అదేంటో ఆయన చనిపోయారు. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాము. ఎందుకంటే అక్కడ ఏమంటున్నారు చూడండి, 18 వారిలో క్లెయోపా అను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో ఏమండి అక్కడ జరిగిన సంగతిని ఒకడవే ఎరుగవని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తి అయి ఉండని మన ప్రధాన యాజకులను అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్ష
శిక్షకు అప్పగించి సిలువ వేసుడు నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటాం. ఇది కాక ఈ సంగతులు జరిగిన నేటికి అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇశ్రాయేల్ని విమోచిస్తారంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? రోమా సామ్రాజ్యపు అధికారం నుంచి విడిపించి స్వతంత్రంగా తమ రాజ్యాన్ని వారు పరిపాలన చేసే విధంగా అభిషిక్తుడైన క్రీస్తు వచ్చి మమ్మల్ని విడిపిస్తారని ఆ లేఖనాలు చదువుకొని ఎదురు చూస్తున్నాము. ఆయన ఆ పనే చేస్తాడని మేము చూస్తే ఆయన మీద నేరారోపణ చేశారు, తీసుకెళ్ళి చంపేశారు. ఆయన చనిపోయాడు, 3 దినాలు అయింది. ఈయన ద్వారా మాకు ఏదో మేలు ఉపకారం జరుగుతుంది అనుకున్నాం, కానీ జరగలేదబ్బా అని నిరుత్సాహపడి వీళ్ళకి అర్థమైన లేఖనాలు అవే లేఖనాలను మరలా వారి ముందు ఆవిష్కరించి తెలియజేసి కీర్తనలోను ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలు సంగతులని చెప్పి విమోచన కార్యం అంటే రోమా సామ్రాజ్యపు అధికారం నుంచి బయటపడడం కాదు బాబు. ఆ పరాత్పరుడైన దేవుడు నరావతారం ఎత్తి అందరి కొరకు మరణించి ప్రాణం పెట్టి తన రక్తంతో పాప ప్రక్షాళన జరిగించే కార్యము జరగాలి. ఇవి ప్రవక్తల లేఖనాలు, ధర్మశాస్త్రములు, కీర్తన గ్రంథాలు వేల వందల సంవత్సరాల నుంచి సంగతులను తెలియజేసి ఆ లేఖన నెరవేర్పుగా కలువరి కొండ మీద ఈ కార్యము జరిగింది. అంటే ఇంతకాలం వెంబడించిన వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో వెనకాల నడుస్తున్నారు అంటే వీళ్ళకి కూడా ఏమర్థం కాలేదు. అప్పుడు దేవుడు ఏమి చేసినట్టే 45 అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ కార్యము ద్వారా జరగాల్సినటువంటి రీచ్ కావలసినటువంటి సందర్భం ఇది. వీళ్ళెదురు చూపేసేపు ఏంటి? రోమా పరిపాలించి బయటకు వచ్చేస్తే మా రాజ్యాన్ని మేము పరిపాలన చేసుకుంటే, మా వ్యవసాయం మేము పండించుకుంటే, మా పిల్లలు మా స్కూల్ మా ఊళ్ళో మేము చదివించుకుంటే, మా ఆహారం మేము తింటే, అంటే ఏ విధమైనటువంటి విడుదల కోరుతున్నారు వీరు? భూమి మీద సుఖం ఉంటే చాలండి బాబు. దేవుడు ఇచ్చేది ఏంటి చెప్పండి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? సత్య సంబంధులుగా ఉండిపోయి దేవుని సంబంధులుగా మాత్రమే మిగిలిపోయి సత్య సంబంధాలని మెట్టు ఎక్కకపోతే ఇలాంటి ఎక్స్పెక్టేషన్సే మన దగ్గర ఉంటాయి. ఏం ఎక్స్పెక్టేషన్స్? వందల సందేశాలు విన్నా, ప్రవక్త చెప్పినా, స్థానికంగా విన్నా, ఎన్ని విశేషమైన సంగతులు విన్నా చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడొస్తారు? మాకు ఈ బానిస కొలువు నుంచి బయటకు వస్తే, ఆ 4,000 నోట్లోకి వెళ్తే, సుఖంగా మా జీవితం సాగిపోతే, మాకెందుకు ఏదో పొయ్యి దగ్గర ఆకుమడిలాగా పరిస్థితులను ఉంటే అంటే వీళ్ళకి ఏం చూపలేదు. దేవుడు కోరేది ఏది పక్కకు పోతుంది. అంటే ఎంతవరకు చెప్పిన సందేశం ఏంటో తెలుసా? రక్షణ పొందినటువంటి మనము దేవుని సంబంధులుగా మాత్రమే మిగిలామా? సత్య సంబంధం అయ్యామా? శిష్యులే అలాగ ఎందుకు లేరు? యేసును వెంబడించేవారు ఎందుకు అలా లేరంటే ఇక్కడ చెప్పారు, లేఖనములు గ్రహించున్నట్లుగా. ఏం చేయాలి చెప్పండి? దేవుడే కన్నులు అంటే దేవుడు కన్నులు తెరవ చేయకుండా దేవుని సంబంధులు సత్య సంబంధులు కాలేదు. కానీ సత్య సంఘములో, సర్వసత్యము దొరికే సంఘములో గుంపులో బ్రతికేస్తారు. ప్రవక్త పరిచర్యలో ఉన్న మాకు ఎన్నెన్నో మర్మాలు తెలుసు, ఎన్నో సంగతులు తెలుసు అంటే నువ్వు గుంపులో ఉన్నావంతే. కన్నులు తెరవ చేస్తే పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? ఆ పైన నడిపిస్తున్న నాయకుడి మీద ఉన్న భారం నీకుంటుంది, ఆ వేదన నీకుంటుంది, అదే మంట నీలో ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అని ఎంఐ గ్రామం ప్రయాణం చేసేవారు. లోపల మండుతుంది కానీ సత్య ప్రత్యక్షత కలగలేదు. మంట లోపల ఉండి సత్య ప్రత్యక్షత కలగకపోతే వేసే బాణము గురి మీద వెయ్యం,
ఇంకొక దాని మీద వేస్తాను. ఇంకొక మాట కూడా చెప్పి యోహానుకు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూడండి. యోహాను భక్తుడు రాసినటువంటి 2వ పత్రిక 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము, మళ్ళీ చెప్తాను చూడండి అవి ఎంత లింకో. తండ్రి వలన మనం పొందిన ఆజ్ఞ ఏంటి? నీవు సత్య సంబంధివైతే, క్షమించాలి, నీవు దేవుని సంబంధివైతే ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చి ఏమి నేర్పించాలనుకున్నారు? సత్యవంతులకు వచ్చి. సత్యం తెలిస్తే ఏమవుతుంది? నీకు ఒక స్పష్టత. అలాగే ఇతరులకు ఆ దారి చూపేటటువంటి ఒక ఉపయోగకరమైన దేవుని సాధనంగా మారిపోతావు అని చెప్పి ఆయన చూడండి, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా. అంటే ఇప్పుడు అపోస్తలుల కాలం నాడు కట్టిన సంఘములోనే వీళ్ళు దేవుని సంబంధులు కాదా? సత్య సంబంధులనే గుంపులో ఉన్నారా లేదా? ఉన్నారా లేదమ్మా? దేవుని సంబంధులు కాదా? లోకము దుష్టుని అందున్నది. వీళ్ళు ఎక్కడున్నారు? దేవుని సంబంధం. వీరు ఎవరిలో ఉన్నారు? సత్యవంతుని యందు ఉన్నారు. పేరు కానీ అక్కడ అన్నారు నీ పిల్లలలో చదవండి అమ్మా. అందరా కొందరా? అందరు కాదు, కొందరు మాత్రం ఎందులో ఉన్నారు. మరి మిగతా వారు గుంపులో ఉన్నారు. అంటే అపోస్తలుల కాలం నాడు ఉండినట్లుగా స్థానిక సంఘాలు ఎందుకు ఉండదు? ప్రవక్త సంఘములు ఎందుకు ఉండదు? నాకు అన్ని సంగతులు తెలుసు, ఇన్ని సందేశాలు నేర్చుకున్నాను, అంత నేర్చుకున్నాను, ఇంత తెలుసుకున్నాను అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇవే సందేశాలు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు యోహాను భక్తుడు చెప్పే సందేశాలు, పేతురు గారు చెప్పేవి, పౌలు చెప్పేవి వాళ్ళందరూ వింటున్నారు కదా. వాళ్ళకి సందేశాలను తెలుసో తెలియదా? తెలుసు. కానీ అందరూ దైవ సంబంధులే. గుంపులో వాళ్ళు ఏ గుంపులో ఉన్నారు? సత్య సంబంధుల గుంపులో ఉన్నారు. కానీ కొందరు మాత్రమే వాళ్ళు ఏమై ఉన్నారు? సత్యమును. అంటే పుట్టినోట్లు ఏమన్నది అంటే మిగతా వారు లోపల ఉన్నారు, బయట ఉన్నారు. సత్య సంఘం అని చెప్పుకొని సత్యం బయట ఉండి కూడా అందులో ఉన్నామని భ్రమలో ఉండే అవకాశం ఈ తరమందు కూడా మన సంఘాల్లో కూడా ఉంటుంది. అన్ని సంఘాల్లో ఈ 2 రకాల వాళ్ళు బతికేస్తున్నారు. సమర్థించుకోవడానికి ఏం చెప్తారో తెలుసా? ఈ విశేషమైనటువంటి సంగతులు తెలుసు కనుక నిజంగా నీవు సత్య సంబంధం అయి ఉంటే, సంగతులే కాదన్నయ్యా నాకు, నేను సత్య సంబంధిని అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే ఇంకొక అనుభవం కూడా ఉంటుంది. యోహానుకు రాసినటువంటి 3వ పత్రిక 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారం చేయబడుతుంది. సత్యములో ఉండడము కాదు, సత్యానికి ఏమై ఉండాలంటే సహాయకులు అంటే అర్థమేంటి? జత పనివారుగా పనిచేయడం. ఆ సత్యం వ్యాపించే దాని కొరకు నీ వంతు బాధ్యతను నిర్వర్తించచ్చు. ఎన్నో పిలుపులు ఇస్తున్నాడండి ప్రవక్త. ఇప్పుడు సంతక సేకరణ అని అన్నారు కదా. 3 బ్రాంచెస్లను ఎవ్వరిని ఒక్కరంటే ఒక్కరు ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఒక పేపర్ కావాలి, నేను సంతంగా పెట్టలేదు, ఒక్కరు చేశారంటే కనీసం. ఎందుకు పట్టదు? ఎందుకు ఆ భారం రావట్లేదు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? నేను అసలు సత్య సంబంధమై ఉంటే గింటే, నాకు సత్యం తెలుసు, సత్యం అందు ప్రతిష్ఠింపబడ్డానని చెప్పుకోగలిగితే వానిలో ఒక మంచి లక్షణం ఉంటుంది. సత్యమునకు సహాయకులుగా ఉంటారు. దేవుడు ఈ పరిచయను ముందుకు తీసుకువెళ్తారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల రీత్యా
ఏ క్రొత్త వ్యూహము దేవుడు చూపించిన అందులో ఈ ప్రత్యేకమైన బెటాలియన్ ఉంటుందన్నమాట. అందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, నీ ప్రార్థన ఉంటుంది, నీ ప్రతి పైసా ఉంటుంది. ఇప్పుడు తేరుకోలేదో సంగతి. దేవుని సంబంధి, సత్య సంబంధి ఉంటే వానిలో తహత ఉంటుంది. మొదటి నుండి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా సత్యవంతుని ఎరగమన్నారు. అది నేర్చుకుంటున్నాం ప్రభువా. నేర్చుకునే వారిగా ఆగిపోకుండా, నేర్చుకున్న వానివైతే నీళ్ళేముండదు, ఫిలిప్పు లాంటి ప్రశ్నలు ఉండవు. నేర్పించింది నేర్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. నేర్చుకున్న వారిలో ఇంకో సంగతి ఉంటుంది. ఏముంటుందండి? నువ్వు సత్యమునకు సహాయకుడు అంటే ప్రార్థనలో నీ తాలూకు స్వరము, నా పావురమ నిష్కలంకురాలా, నీ స్వరము మనోహరం, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము వినిపింపజేయి, నీ ముఖాన్ని చూపించు. ఎక్కడ దొరుకుతుంది? ప్రార్థనా గదులు. అలాగే అవసరమైనటువంటి పైసా, నీ కష్టం, నీ తాలూకా ఏమండి సమయము, ధనము, ప్రతిదీ కూడా ఎందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదేది లేకుండా, ఎందులో పాలుపంపు లేకుండా, ఎన్ని విన్నా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, ఏ పట్టింపు లేకుండా వచ్చామా, వెళ్ళామా, కొత్త సంగతి ఏదో నేర్చుకున్నామా. మనకు ఎక్కడైనా ఏదైనా దొరికితే ఈ ప్రదర్శించి ఆ ప్రదర్శనలో వాళ్ళందరూ చాలా గొప్పవాడివి, చాలా తెలివైన దానివి అని గొప్పలు పొందుకొని బతికేద్దాం అనుకుంటున్నామా? మనకంటే ఎక్కువ జ్ఞానం దయ్యములకు ఉన్నది, దుష్టుడికి ఉన్నది. నేర్చుకునే జ్ఞానం తలకాయలో పెట్టుకొని ఎవరి దగ్గర ప్రశంసలు పొందడానికి బ్రతకడం కాకుండా క్రియారూపకంగా అది మన జీవితాలకు ఫలితాన్ని ఇచ్చి మన ద్వారా ఇతరులకు మేలు కలగాలంటే తప్పకుండా ఈ తరమందు దేవుడు జరిగిస్తున్నటువంటి పరిచర్యలో మన వంతు ఏమండి, మనము నిర్వర్తించవలసిన బాధ్యత మనము తప్పక జరిగించాలి. అంటే మనం ప్రార్థన చేయాలి. ఎమ్మాయి గ్రామంలో, ఎమ్మాయి మార్గంలో వెళ్తున్న వారి కన్నులు తెరవజేసి సత్యాన్ని వివరించి, ఆ సత్యమునకు, ఎందుకంటే వాళ్ళు సహకారులు అయిపోయారు. ఏమన్నారో చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం 45. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా అని వారి మనస్సును తరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననయు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది అని వదిలేయకుండా ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో, దీనికి మీరు సాక్షులు. మిమ్మల్ని పంపిస్తున్నాను, కంగారు పడవద్దు, శక్తిని నింపి భూ దిగంతముల వరకు మిమ్మల్ని నడిపిస్తాను అని ఎప్పుడు చెప్పారు చెప్పండి? ఎవరికి చెప్పారు చెప్పండి? ఇదే బాధ్యత మన మీద ఉన్నది. ఆ ప్రత్యక్షత పొందకపోతే అడిగి పొందుకోవాలి. పొందుకున్నటువంటి ప్రత్యక్షతకు అనువుగా పనిచేసేదాని కొరకు ఆ శక్తిని కూడా పొందుకోవాలి. అప్పుడు క్రియాశీలకంగా దేవుని ఇంటిలో నీ స్థానంలో నీ ఇమిడిపోయి తప్పకుండా ఏం చేస్తావు? దేవుని తాలూకు పనిలో నీవు జతపని దానవుగా వాడబడతావు. నీ ద్వారా దైవ కార్యం జరుగుతుంది. రేపు దేవుని ముందు కూడా మనం ఏమవుతాం? బహుమానములకు పాత్రలమవుతాం. అంతేకాదు, ఇంకొక మాట, ఆ మాట చెప్పి ముగిస్తా. ఆయన అన్నారు, ఏమన్నారు? నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా అప్పుడు మనల్ని బట్టి దేవుడు కూడా ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవుని సంతోషపెట్టే బ్రతుకు లేకపోతే ఎందుకు వచ్చిన బతకండి. అలాగే సంతోష పెట్టేటటువంటి భక్తి చేసే ఆ ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఏంటో తెలుసా?
కర్మల ప్రార్థన అది కూడా ఎట్లా చేయాలి? దైవ సంబంధమే కాదు, సత్య సంబంధులమై ప్రస్తుత కాల పరిస్థితులు ఎరిగి చేయాలి. ప్రార్థన మాత్రమే కాదు, ఇంకోటి కూడా చేయాలి. ఏం చేయాలి? అవసరమైన మేర సత్యమునకు సహాయకులుగా ఏం చేయగలము వాటిని కలిగి ఉండి చేస్తేనే రేపు దేవుని ముందు మెప్పు కలుగుతుంది. లేకపోతే ఆదివారం సందేశం ఏంటి? బహుమానం పోతుంది. ఏ మారుమూలో ఉండి వీళ్ళు చూసి అసూయపడి బ్రతకడం తప్ప, చేతులు ఇచ్చిన అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకున్నామని ఆడడం తప్ప, అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాం, జ్ఞానవంతులుగా ప్రవర్తిద్దాం. దేవుడి మాట దీవించుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు.